దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైన మల్లు బట్టి విక్రమార్క గారు గౌరవనీయులు పెద్దలు మరి వారి జన్మదిన సందర్భంగా వారి అభిమానులు మరి పగడాల కిషోర్ నాయుడు గారు, సంపత్ గారు, సంపటం శ్రీనివాస్ గారు మరి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అన్నం సేవా ఫౌండేషన్లో దిక్కు మొక్కు కళ్ళు కాళ్ళు లేని, మాటలు రాని, మర్చించలేని, నడవలేని దివ్యాంగులు 250 మందికి మానవ సేవయే మాధవ సేన నాను నిజం చేస్తూ మరి వారి యొక్క జన్మదిన సందర్భంగా ఫంక్షన్ హాల్లో అక్కడిక్కడ ఎక్కడ వెళ్లకుండా దిక్కు మొక్కు లేని వాళ్ళకి ఆకలి తీర్చే దేవుడికి నైవేద్యం పెట్టినట్టుగా భావించి ఈ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైన శ్రీమాన్ మల్లు బట్టి విక్రమార్క గారికి అన్నం సేవా ఫౌండేషన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మీరు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి ఉండి మరి మానవ సేవే మాధవ సేన నానుని నిజం చేయాల్సిన మరి తమరి యొక్క జన్మదిన సందర్భంగా అమ్మగారు నందిని మేడం గారు గతంలోనే మీరు వచ్చినా రాకపోయినా మీ పేరు మీద ఎన్నోసార్లు అన్నం ఫౌండేషన్కి విచ్చేసి అన్నదాన కార్యక్రమం చేశారు. అయ్యా, ఈ యొక్క అన్నం ఫౌండేషన్ అనాథ శరణాలయంలో కళ్ళు కాళ్ళు లేని, మాటలు రాని, మర్చించలేని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఇక్కడ నివసిస్తున్నారు. వీళ్ళంతా చెత్తకుప్పల్లో నివసించిన వారు, ఎలాంటి గుర్తింపు అయిన వారు ఎక్కడున్నారో తెలియదు. వీళ్ళకి ప్రభుత్వం తరఫున ఆదుకోమని, కంట్రోల్ బియ్యం ఇప్పియమని, పెన్షన్లు ఇప్పియమని, మరి ప్రభుత్వ ఫలాలు ఏమన్నా వీళ్ళకి చెందే విధంగా చేసి వీళ్ళ ఆకలి, అవసరాలు, ఆరోగ్యాలు మరి వీళ్ళు ఆరోగ్యాలు కుదుటపడిన తర్వాత వాళ్ళ ఆచూకీ తెలుసుకొని వాళ్ళ స్వస్థలాలకు కూడా పంపే విధంగా ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాం. ధన్యవాదాలు. మల్లు బట్టి విక్రమార్క గారి జన్మదిన సందర్భంగా ఈ అన్నం ఫౌండేషన్లో ఈ కార్యక్రమం చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇంతమంది దివ్యాంగులకి సుమారు 250 నుంచి 300 మందికి అన్నదాన కార్యక్రమం చేశాము. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, బట్టి గారికి ఇంతకంటే మంచి, ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయ భవిష్యత్తు బాగుండాలని, ఇంతకంటే పెద్ద పదవులు ఆయనకి రావాలని ఆశిస్తూ, నందిని మేడం గారికి కూడా ఒక మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాము. ఈ రకంగా మళ్ళొకసారి బట్టి విక్రమార్క గారికి మా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.